క్రికెట్లో మనం మోస్ట్ అండర్ రేటెడ్ అన్న పదాన్ని ఎక్కువగా వింటూ ఉంటాము. దీని అర్థం ఏంటి అంటే ఒక క్రికెటర్ ఎంత బాగా పర్ఫామ్ చేసినా వాళ్ళకు రావాల్సిన గుర్తింపు అన్నది వస్తూ ఉండదు. జస్ట్ ఆ రోజు మాత్రమే వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు, ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతారు. ఈరోజు మనం ఈ వీడియోలో T20 వరల్డ్ కప్ 2024లో మోస్ట్ అండర్ రేటెడ్ క్రికెటర్స్ ఎవరు, అది కూడా లీగ్ స్టేజ్ అయిపోయేసరికి ఒక 10 మంది క్రికెటర్స్ ఉన్నారు. వాళ్ళ గురించి డిస్కస్ చేయబోతున్నాం. వీడియో మొత్తం చూడండి. అయితే ఇంపార్టెంట్ క్రికెట్ అప్డేట్స్ అలాగే మ్యాచ్ ప్రెడిక్షన్స్ కోసం తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఒక్కసారి జాయిన్ అయ్యారు అంటే మనం ఇస్తున్న కంటెంట్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. మనం క్రికెటర్స్ అంటే ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద టీమ్స్ గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే మెహరన్ ఖాన్ ఇతను ఓమన్ కంట్రీకి చెందినవాడు. ఇతని గురించి మనకు పెద్దగా తెలియదు. ఇతను ఆస్ట్రేలియా మరియు స్కాట్లాండ్ అగైనెస్ట్ గా చాలా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. వాళ్ళకున్న ప్లేయర్స్ తో పోలిస్తే ఇతను కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు, బౌలింగ్ కూడా చేయగలడు. అగైనెస్ట్ ఆస్ట్రేలియా 16 balls 27 అండ్ అగైనెస్ట్ స్కాట్లాండ్ 10 balls 13 runs చేశాడు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, వాళ్ళ టీంలోని ప్లేయర్స్ తో కంపేర్ చేస్తే ఇతను చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఇక నెక్స్ట్ ఇబ్రహీం జద్రాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్. చాలా మందికి ఇతని గురించి తెలుసు. లీగ్ స్టేజ్ లో పెద్ద పెద్ద బ్యాట్స్మెన్స్ అందరూ ఇబ్బంది పడ్డారు. అలాంటి పిచ్చుల్ని యూజ్ చేసింది ఐసీసీ. భారీ స్కోర్లు నమోదవడం చాలా కష్టమైపోయింది. అలాంటి కండిషన్స్ లో ఇబ్రహీం జద్రాన్ 3 innings-ల్లో 114 runs చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 38, స్ట్రైక్ రేట్ 121.28. ఒకసారి ఇతని స్కోర్స్ చూసాము అంటే 70, 44 డకౌట్. అంటే మొదటి 2 మ్యాచ్ల్లో అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ఇక నెక్స్ట్ తస్కిన్ అహ్మద్. ఈ ప్లేయర్ గురించి కూడా మన ఇండియన్ ఫ్యాన్స్ కు చాలా మందికి తెలుసు. ఇతనికి మన ఇండియాలో చాలా మంది హేటర్స్ కూడా ఉన్నారు. ఈ T20 2024లో బంగ్లాదేశ్ అద్భుతంగా పర్ఫామ్ చేయడంలో తస్కిన్ అహ్మద్ కీ రోల్ ప్లే చేశాడు. అగైనెస్ట్ శ్రీలంక ఇతను 25 runs-కి 2 wickets తీసుకున్నాడు 4 overs-లో. ఇక తర్వాతి మ్యాచ్లోనే మళ్ళీ అగైనెస్ట్ సౌత్ ఆఫ్రికా 19 runs ఇచ్చి 2 wickets తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత అగైనెస్ట్ నెదర్లాండ్స్ 30 runs ఇచ్చి 2 wickets తీసుకున్నాడు. ఈ విధంగా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసి టీంలోని ఇంపార్టెంట్ బౌలర్స్ కి బాగా పోటీ ఇచ్చాడు. అయితే ముస్తఫిజర్ రెహమాన్ మరియు తన్జిమ్ హసబ్ బౌలింగ్ స్పెల్స్ వల్ల ఇతను అండర్ రేటెడ్ అయిపోయాడు. ఇతని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఇక నెక్స్ట్ అల్జరీ జోసెఫ్. IPL 2024లో సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు. టీంలో నుంచి పక్కకు కూడా వెళ్ళిపోయాడు. కానీ వరల్డ్ కప్ లో ఫెంటాస్టిక్ కంబ్యాక్ ఇచ్చాడు. అగైనెస్ట్ పపా నిగూనియా కంట్రీ ఇతను 34 runs ఇచ్చి 2 wickets తీసుకున్నాడు. ఇక అగైనెస్ట్ మళ్ళీ ఉగండాతో 6 runs ఇచ్చి 2 wickets తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ న్యూజిలాండ్తో 19 runs ఇచ్చి 4 wickets తీసుకున్నాడు. కానీ కూడా అల్జరీ జోసెఫ్ పేరు ఎక్కడా వినిపించట్లేదు. దానికి కారణం కొంతమంది బ్యాట్స్మెన్స్ మరియు కొంతమంది బౌలర్స్ అంటే వెస్టిండీస్కి చెందిన వాళ్ళు ఇంకా బాగా పర్ఫామ్ చేయడం వల్ల ఇతను అన్నోటీస్ అయిపోయాడు. కుశల్ బుర్టెల్ నేపాల్ కంట్రీకి చెందిన బ్యాట్స్మెన్. సౌత్ ఆఫ్రికాకు అగైనెస్ట్గా ఇతను బౌలింగ్ చేశాడు. 19 runs ఇచ్చి 4 wickets తీసుకొని సౌత్ ఆఫ్రికా లాంటి పెద్ద టీంను జస్ట్ 115 runs-కు కట్టడి చేశాడు. ఇది కేవలం ఇతని బౌలింగ్ వల్ల మాత్రమే అయిపోయింది. ఆ మ్యాచ్లో వీళ్ళు గెలవాల్సి కూడా ఉంది, కానీ జస్ట్ మిస్ అయిపోయారు. అయితే ఇతన్ని కూడా పెద్దగా ఎవరు పట్టించుకోలేదన్నమాట. దానికి కారణం ఇతను ఒక పెద్ద కంట్రీకి చెందిన ప్లేయర్ కాకపోవడమే. ఇక నెక్స్ట్ ఇంకొక వెస్టిండీస్ ప్లేయర్ గుడికేష్ మోటీ. వెస్టిండీస్ విజయాలో కీలక పాత్ర పోషించాడు. ప్రతి మ్యాచ్ లో కూడా స్పిన్నర్ గా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఒక మ్యాచ్ లో 24 runs ఇచ్చి 1 wicket తీసుకున్నాడు. ఇంకొక మ్యాచ్ లో 6 runs 1 wicket, అది కూడా కేవలం 2 overs-లో మాత్రమే. ఇక అగైనెస్ట్ న్యూజిలాండ్ 25 runs ఇచ్చి 3 wickets తీసుకున్నాడు. సో ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతంగా పర్ఫామ్ చేసిన గుడికేష్ మోటీ పేరు అనేది ఈ T20 వరల్డ్ కప్లో బయటకు పెద్దగా రాలేదు, వినిపించలేదు. ఈ విధంగా ఇతను కూడా అండర్ రేటెడ్ అండ్ అన్నోటీస్డ్ ప్లేయర్ అయిపోయాడు. ఇక నెక్స్ట్ వెస్టిండీస్ క్రికెటర్ షెర్ఫెన్ రూథర్ఫర్డ్. ఈ పేరు మనం ఎక్కువగా లీగ్ క్రికెట్లో వింటూ ఉంటాం, కానీ ఇతనికి కావాల్సిన గుర్తింపు అయితే ఇప్పటి వరకు రాలేదు. ఎందుకంటే చాలా లీగ్స్లో ఇతనికి ప్లేస్ రాదు. ప్లేయింగ్ 11లో ఇతను జస్ట్ స్క్వాడ్లో మాత్రమే ఉంటాడు. అయితే ఈ T20 వరల్డ్ కప్లో ఇతను ఒక మంచి నాక్ ఆడాడు. అగైనెస్ట్ న్యూజిలాండ్ 39 balls-లో 68 runs చేశాడు. ఈ మ్యాచ్ తర్వాతే న్యూజిలాండ్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ వెళ్ళిపోయింది. అయితే ఇతనికి కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. దానికి కారణం టీంలోని పెద్ద పెద్ద హిట్టర్లు, ముఖ్యంగా నికోలస్ పురాన్ అద్భుతంగా పర్ఫామ్ చేయడం. ఇక నెక్స్ట్ ట్రిస్టన్ స్టబ్స్. ఈ 2024 IPLలో ఈ పేరుని మనం బాగా విన్నాము. అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. అయితే
ట్రిస్టన్ స్టబ్స్ ఆడిన ఒక ఇన్నింగ్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ T20 వరల్డ్ కప్ 2024లో. సౌత్ ఆఫ్రికా 12 రన్స్కి 4 వికెట్స్ పడిపోయింది అగేనెస్ట్ నెదర్లాండ్స్, భారీ దేశం కూడా కాదు. అలాంటి టైంలో ఇతను 37 బాల్స్లో 33 చేసి టీంని ఒక కంఫర్ట్ జోన్లో ఉంచాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ అగేనెస్ట్ నేపాల్ కూడా 27 బాల్స్లో 18 రన్స్ చేశాడు. లో స్కోరింగ్ మ్యాచ్లో ఇతను ప్రెజర్ సిచ్యువేషన్లో బ్యాటింగ్ చేశాడు. బట్ ట్రిస్టన్ స్టబ్స్కు ఐపీఎల్లో వచ్చిన పేరు సౌత్ ఆఫ్రికాకు ఆడుతున్నప్పుడు రావట్లేదు. ఇక నెక్స్ట్ మనం అక్షర్ పటేల్ గురించి మాట్లాడాలి. మన ఇండియన్ ప్లేయర్ అక్షర్ పటేల్ కేవలం ఈ T20 వరల్డ్ కప్లోనే కాదు, టోటల్గా ఇండియాకి ఎప్పుడు ఆడినా సరే ఒక అండర్ రేటెడ్ ఆల్రౌండర్ లాగే కనిపిస్తాడు. న్యూయార్క్లో ఒక మ్యాచ్లో అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ అయింది. ఇతను త్వరగా ముందుకు వచ్చాడు, ప్రమోషన్ వచ్చింది. అయితే డిఫికల్ట్ వికెట్ అనమాట. అలాంటి వికెట్ పైన 18 బాల్స్కి 20 కొట్టడం మాత్రమే కాదు, తర్వాత మళ్ళీ ఇతను 3 వికెట్స్ కూడా తీసుకున్నాడు. బట్ ఇంతకుముందు చెప్పినట్టుగా అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ కానీ లేకుంటే అక్షర్ పటేల్ బౌలింగ్ని కానీ పెద్దగా ఎవరు పట్టించుకోలేదు ఆ మ్యాచ్ తర్వాత. ఇక నెక్స్ట్ హర్షదీప్ సింగ్ ఈ T20 వరల్డ్ కప్లో లీగ్ మ్యాచెస్లో టీమిండియాకు అద్భుతంగా పర్ఫామ్ చేసిన బౌలర్. కానీ జస్ప్రీత్ బుమ్రా ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా పర్ఫార్మెన్స్ ముందర ఇతను ఓవర్ షాడో అయిపోయాడు. అంటే అతని నీడలో కనుమరుగైపోయాడు అనమాట. ఇప్పటి వరకు చూసాము అంటే ఇతను 35 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ ఒక మ్యాచ్లో, అండ్ అలాగే 9 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ ఒక మ్యాచ్లో, అండ్ ఇంకొక మ్యాచ్లో 31 రన్స్ ఇచ్చి 1 వికెట్. సో అద్భుతంగా పర్ఫామ్ చేసిన హర్షదీప్ సింగ్ని ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. సో ఈ విధంగా ఈ 10 మంది మాత్రమే కాదు, ఇలాంటి అండర్ రేటెడ్ ప్లేయర్స్ ఈ T20 వరల్డ్ కప్లో ఇంకా చాలామంది ఉన్నారు అనుకుంటున్నాను. సో వాళ్ళ పేర్లు మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.